ఇద్దరికి ఎగ్ కర్రీ కావాలి, కానీ ఇంట్లో 3 గుడ్లే ఉన్నాయి. అందువల్ల నేను టమాటా, ములక్కాడలు, బంగాళదుంపలు కూడా అందులో యాడ్ చేశాను. అయితే కనుక నేను ముందుగా బంగాళదుంపలు, గుడ్లను ఒక దాంట్లో వేసుకొని ఉడకపెట్టుకుంటున్నానండి. రెండు కడిగి శుభ్రంగా కడిగిన తర్వాతన బాయిలింగ్ చేయడానికి మనము గుడ్లు నిండేంత వరకు, బంగాళదుంపలు గుడ్లు నిండేంత వరకు నీరు పోసి కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేస్తున్నానండి. దాన్ని మనకి 100 పాయింట్స్ అదే మనకు బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు హైలో పెట్టి తర్వాత నేను అది సిమ్లో పెడుతున్నాను. అప్పుడైతే కనుక గుడ్లు అనేవి చితకవండి చక్కగా ఉడుకుతాయండి. ఇవ్వండి సిమ్లో పెడుతున్నాను. మనకు బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టాలి. అప్పుడు మూత పెట్టాలండి. ఇవ్వండి ఉడికితున్నాయి. మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను. మనకి నాటు ములక్కాడలు కాబట్టి చిన్న చేదు వస్తుంది, మరియు కొద్ది రోజులు అయిపోయేవి. అందువల్ల నేనేం చేశానంటే ములక్కాడలను కూడా శుభ్రంగా కడిగి చెక్కు తీసినవి కడిగి ఉప్పు వేసి ఉడకపెడుతున్నాను. ఇంకొక పాత్రలో ఒక పక్క అది, ఒక పక్క ఇది పెట్టాను. అదే టైం ఈ రెండు ఉడికే టైంలో నేను టైం సేవింగ్ కోసము టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం అన్నీ కూడా అందులో కొంచెం ఉల్లిపాయలు వేయాలనుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసాను, ముక్కలుగా కట్ చేసి అవి వేసి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే టమాటా అన్నది ఇందులో గుడ్లు కూరలోన తగిలితే బాగోదు కదా. అది కచ్చా పచ్చగా అంటే ఎక్కువ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకున్నాను. ఈ లోపల అవి ఉడికిపోయాయి కదా. గుడ్లను మీకు ఆల్రెడీ వీడియో చేశాను, ఈజీగా తొక్క తీయడం ఎలాగన్నది. చాలా ఈజీగా అయితే తొక్క తీస్తానండి. తీసేసి గుడ్లను ముందుగా వేయించానండి. చుట్టుపక్కల వేయించాను. చాలామంది ఇందులో పసుపు వేస్తారు. పసుపు ముందుగా ఇందులో వేస్తే మాడిపోతుంది, మనకు నూనె అయితే వేస్ట్ అవుతుంది. అందువల్ల నేను ఒక పాత్రలోన ఆ గుడ్లను తీసేసి దాని పైన పసుపు చేతితో చిన్నగా వేసి కడిగితే అయిపోతుంది. మనకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. చూడండి, ఆ ఆయిల్ మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను. అందులో పచ్చిమిర్చి, ఆవాలు, వెల్లుల్లి, అల్లము మరియు ఉల్లిపాయలు అన్నీ వేసానండి. ఇందులో టమాటా ఐటమ్స్ నేను కరివేపాకు వేస్తానని చెప్పాను కదా, కరివేపాకు కూడా అందులో వేసాను. కొంచెం వేగుతుందండి ఇటు సైడు. ఇంకో సైడ్ అయితే కనుక మనము రెడీ చేసుకున్నగా మసాలా పేస్ట్ ఉంది కదా, అదే స్పైసీ పేస్ట్ కాదండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా కలిపిన పేస్ట్ అయితే ఉంది కదా, అదైతే కనుక వేస్తున్నానండి. ఈ లోపల గుడ్లు వేయించిన గుడ్లు ఉన్నాయి కదా పాత్రలో వేసుకునేవి, దాంట్లో కొంచెం పసుపు, దీంట్లో కొంచెం పసుపు అయితే వేస్తాను. ఇది పసుపు వేస్తే కొంచెం కలర్ వస్తుంది. అదేవిధంగా ఈ గుడ్లు మనము వేయించేటప్పుడు పసుపు వేస్తే మాడిపోతుంది. అందువల్ల నేను గుడ్లలో ఇలా తిప్పానండి. తిప్పితే కనుక చూడండి మంచి కలర్ వస్తాయి. అంటే గుడ్లు మనం తినేటప్పుడు మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఈలోపు ఇది వేగుతుంటుందండి. వేగుతున్నప్పుడు కొంచెం కారం కూడా వేసుకుంటాము. కారం వేసి కలుపుతుంటే చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చింది. చాలకపోతే మరి కొంచెం కారం అయితే వేస్తున్నాను. అంటే కొంచెం ఎందుకో కారం చాలా అనిపించింది, మరి కొంచెం కారం అయితే వేసాను. మంచి కలర్ వచ్చింది కదా. ఆల్రెడీ మనం తీసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఉడకపెట్టిన బంగాళదుంపలు, అవి కూడా నేను ఎక్కువ వేయలేదండి. అవి వేసి మళ్ళీ ఇందులో వేయిస్తానండి. అవి వేగుతుండగా మనకు వేరొక ప్రక్కన మనం పెట్టుకున్నాం కదా ములక్కాడలు ఉడకపెట్టడానికి, కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కదా, మనము కొంచెం టేస్ట్ చూస్తామండి. చేదు లేదు అంటే ఆ ములక్కాయ నీళ్ళు వాడుతాము. కొంచెం నాటు ములక్కాయలు కాబట్టి చేదు వస్తుంది. ఆ హైబ్రిడ్ కానీ ఫ్రెష్ అయితే చేదు రాదు. కొద్ది రోజులు అయ్యాయి కాబట్టి నేను ఆ ములక్కాయలు నీళ్ళని పడేస్తానండి. పడేసి ఉత్తి ములక్కాయలనే వేస్తున్నానండి. ఆల్రెడీ బంగాళదుంపలు వేగుతున్నాయి, టమాటా మిశ్రమం కూడా వేగుతుంది, అందులోనే ఇవి కూడా వేగుతున్నాయి. చూడండి ఎంత మంచి కలర్, ఎంత లుకింగ్ ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మనము ఇది చేసిన తర్వాత కొంచెం సిమ్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. చూడండి కొద్దిసేపటికి బాగా వేగిందండి. వేగిన తర్వాత మనం మిక్సీ కడిగి నీరు ఉంటుంది కదా, అది వేసుకుంటాం. లేదు అంటే వాటర్ అని వేసుకుంటాం. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ హైలో బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు హైలో పెడతాము. తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేస్తామండి. ఇదండి హైలో పెడతాము. ఇంకా సాల్ట్ సరిపోతుందా లేదని చూస్తాను, ఎందుకంటే వాటర్ వేసాను కదా, సాల్ట్ సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ములక్కాడ నీరు పడేసాను కదండి, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుంటాం. మళ్ళీ తర్వాత మనం వేయించి పసుపు కలిపిన గుడ్లు అయితే ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకుంటామండి. వేసి మధ్యలో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది.
మంచిగా అవుతాయి. యాక్చువల్లీ ఫ్రై చేసాము, చాలామంది గంటలు పెడతారు. నేను గంటలు ఎప్పుడు పెడతానంటే ఫ్రై ఐటమ్స్కి పెడతాను, వీటికైతే గంటలు పెట్టనండి. ఆ లోపల అంతా ఎగ్ యొక్క అంతా స్మెల్ వచ్చేస్తుంది, అందువల్ల గంట పెట్టను. ఎగ్ ఫ్రై చేస్తే గంట పెడతాను. చూడండి ఎంత బాగుందో. మనము ఆల్రెడీ నేను టమాటాకి రసంకి కోసం చేసుకున్న ఒకే ఒక పౌడర్ ఉంటుందని చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు, ఆవాలు కలిపి చేసిన పౌడరు, అది ఇందులో కొంచెం వేసానండి. వేయడం వల్ల ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది. చూడండి చాలా బాగుంది. గుడ్డు చూడండి తీయగానే మనకి కలర్ కూడా బాగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి.